Zone Ads, World of Local Business Info. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నీనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా. కల్లా చూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొడవు దున్నలే, 2 ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొడవు దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం. మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక 10 ఫెయిలైపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిలైపోయినా, చదువమ్మా విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాటమ్మతోట ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. లాగులేసుకొని బాల్యమంతా గడిపినా, భక్త సంచిన బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. తిరిగిన ఈ లాగులేసుకొని బాల్యమంతా గడిపినా, భక్త సంచిన బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తుగా జల్లైనను సాధిండ్రు, అమ్మ నాన్న వాళ్ళ నెత్తుర్ని సత్తుగా జల్లైనను సాధిండ్రు. 2 చేతుల్లో పొడిసిన బొక్కుల బాధను గుండెల్లో దాసుకున్నా. ఏమిచ్చినా మీరు నమ్ముదిద్దలేను నాన్న, ఏమిచ్చినా మీరు నమ్ముదిద్దలేను నాన్న. ఈ బాధను బందయ్యే రోజు తెస్తేనే జన్మనిచ్చిన అమ్మ. పాటమ్మతోట ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా, కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా. మహనీయుల త్యాగాల దారిలో నా గొంతును వినిపిస్తా. అక్షరాల ఉప్పు పిడికిళ్లకు ఊపిరి పాటవుతా, అక్షరాల ఉప్పు పిడికిళ్లకు ఊపిరి పాటవుతా. చీకటి బతుకుల్లో వెలుగుల రాగమై దారులు నేనేస్తా. జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభు పుల్లవుతా, దానం కోసం ధ్యానం చేసిన శంభు పుల్లవుతా. చదువమ్మ బాటలో పాటను నేనై స్వేరో జెండను గుండె కత్తుకుంటా. పాటమ్మతోట ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా.
అమ్మా నాన్న రెక్కలాగితేనే బుక్కెడు పువ్వరా వాళ్ళ రెక్కల సుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా. మాతరం మీ ముందు ఇప్పుడు చిన్నారులు ఒక ప్రదర్శన ఇచ్చిండ్రు. దేని గురించి చెప్పిండ్రు వాళ్ళు? చదువు గురించినటువంటి విలువ మనకు పాట రూపంలో నృత్య రూపకంగా మనకు వివరించి చెప్పిండ్రు. భాష ఏదైనా విషయం చెప్పడానికి ఒక పాట అయినా చాలు, నృత్యమైనా చాలు. అందులో ఒక మాట అన్నారు. పాట మీరు చాలాసార్లు విని ఉంటారు ఈ పాట. పేద ఇంటిలో పుట్టినటువంటి వారిని నేను, తినడానికి కూడా తిండి లేనటువంటి ఇంటిలో నేను పుట్టాను, నాకు చదువు విలువ తెలియక 10వ తరగతి ఫెయిల్ అయ్యాను, చదువు విలువ తెలుసుకున్న తర్వాత MA ఇంగ్లీష్ పాస్ అయ్యాను అని ఉంది అందులో. అవునా? చదువు విలువ తెలియనప్పుడు 10వ తరగతి ఫెయిల్ అయిందంట. ఇక్కడ ఇంతమంది ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ 10వ తరగతి విద్యార్థులే కదా. ఎంతమంది పాస్ అవుతారు? అందరు చేయలేపింది కదా. మనస్ఫూర్తిగా చెప్పండి, ఎంతమంది పాస్ అవుతారు? పాస్ అవుతాం. ఓసారి గట్టి చప్పట్లు మీకు మీరే కొట్టుకోండి నాన్న. పాస్ అవుతాం. ఇక్కడ దాకా వచ్చినామంటే ఖచ్చితంగా పాస్ అవుతాం. పాస్ కావాలి అనే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరి యొక్క కోరిక అదే. ఆ ఉద్దేశంతో ఈరోజు వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు మీకు ఒక మోటివేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ కావాలంటే ఇప్పటి వరకు చదివినటువంటి చదువుకు ఇంకొంచెం మోటివేషన్ అందించగలిగితే, మీకున్నటువంటి ఏదైనా బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మీరు పోగొట్టుకొని భయాన్ని వీడి ఎగ్జామ్స్కు సంసిద్ధం కావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. Subscribe to our channel, click the bell icon and select all.